హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన కమ్యూనిటీలో బాగా ఫేమస్ అయిన కోడిగుడ్డు కారం బై లక్ష్మీ రమణ ఛానల్ రెసిపీని చేయబోతున్నాను. కానీ నేను ఇంకొంచెం అయితే మోడిఫై చేశాను, అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేయడం లేదా తీసేయడం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్లో జీలకర్ర, మిరియాలు, కొన్ని 2 లవంగాలు, 2 ఇలాచీలు ఇవి ఫస్ట్ మిక్సీకి వేయాలి. అవి పౌడర్ అయినాక ఒక ఫుల్ సైజ్ తెల్లివాయలు, అలాగే టేబుల్ స్పూన్ కారం వేసి మిక్సీకి వేయాలి. అది ముద్దలాగా అవుతుంది. ఇది నా క్రియేటివిటీ. ఈ 2 ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి పెడుతున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు నాకు చాలా ఇష్టం అండి. నెక్స్ట్ 2 ఎగ్స్ వేసుకోవాలి, పచ్చివి. వాటి మీద అలాగే పసుపు చల్లుకోవాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ హాఫ్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా లైట్గా ఎగ్స్ అంతా ఫ్రై చేయాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అది కూడా మన క్రియేటివిటీనే. ఇప్పుడు ఫ్రై అయిన ఎగ్స్ మొత్తం ఒక సైడ్కి అదే ప్యాన్లోనే పక్కకు పెట్టేసి ఇంకో సైడ్లో ఆయిల్ వేసుకొని ఇంకొంచెం మనం ముందు చేసి పెట్టుకున్న కారం పేస్ట్ వేసేసుకోవాలి. నేనైతే అసలు మిక్సీ జార్లో ఉన్నది కూడా వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో కొన్ని వాటర్ వేసి అది కూడా మొత్తం వేసేసుకున్నాను. ఇంకా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సాల్ట్ వేసుకుంటున్నాం. అండ్ ఈ బాయిల్డ్ ఎగ్స్ అయితే వాళ్ళు చూపించలేదు వాళ్ళ వీడియోలో. అండ్ వాళ్ళు పచ్చిమిర్చి వేస్తారు ముందు పోపు దినుసులప్పుడు. అవి నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఎందుకో నాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ నాకు ఇందులో వద్దనిపించింది. సో నేను అది తీసేసాను. ఇంకా ఇది మొత్తం బాగా కలిపేసుకున్నాం కాబట్టి మొత్తం ఫ్రై అయిపోయినట్టే. ఇంకా కొత్తిమీర చల్లుకుంటే ఇంకా ఆ ఫ్లేవరే వేరుంటుంది. సో అది మాత్రం ఎప్పుడు స్కిప్ చేయొద్దు ఏ రెసిపీలో అయినా. అండ్ దట్స్ ఇట్, మనం మోడిఫై చేసిన రెసిపీ కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. నేను ఇది లంచ్కి ప్రిపేర్ చేశాను. సో నాకు అప్పటికే బాగా ఆకలి అవుతుంది. మరి మీకు త్వరగా వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే వెళ్ళే ముందు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకొని వెళ్ళండి. మరి కలుద్దాం. బాయ్.